జనవరి 8వ తేదీ. నూతన చెవులు. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. కీర్తనలు 34వ అధ్యాయం 15వ వచనం. దేవుని అద్భుత సృష్టిలో నీ చెవులు కూడా ఒక భాగం. ధ్వనిని గ్రహించగలిగే గొప్ప చెవులను దేవుడు నీకు అనుగ్రహించాడు. మన చెవులతో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఇతరుల తప్పిదాలను గురించి చెప్పే మాటలు, వ్యర్థమైన మాటలు, లేక ఇతరులను తీర్పు తీర్చే మాటలు వినడానికి మనకు చెవులు ఇవ్వలేదు. ఒక వ్యక్తి నీ దగ్గరకొచ్చి మరో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటే, ఇటువంటి మాటలు వినేందుకు నాకు సమయం లేదు, నాకు వేరే పనుంది, అయినా ఇటువంటి మాటలు నాకు ఇష్టం లేదు అని చెప్పే ధైర్యం నీకుండాలి. ఇలా నీవు చెబితే అంధవికారమైన సాతాను చెంప చెళ్ళుమనిపించినట్టే. రెండోదిగా, ఈ లోకంలో ధ్వనించే వ్యర్థమైన వాటికి మనం చెవిటివారమై దేవుని మాటలు వినడానికి ఆతురత చూపించాలి. ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని రోమా 10వ అధ్యాయం 17వ వచనం చెబుతుంది. మూడోదిగా, మన చెవులు ఆత్మస్వరానికి చెవియొగ్గాలి. మన చెవులు పవిత్రంగా ఉంచుకొని శ్రద్ధతో ఆయన మాటలు వినాలనుకుంటే దేవుని ఆత్మ పరలోక విషయాలను మెల్లని స్వరంతో మనకు వినిపిస్తాడు. ఈరోజు ఆయన వాగ్దానం చేసినట్లు మనం మొరపెడితే ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు అయిన యేసు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు ఉత్తరాలు వ్రాయమని అపోస్తలుడైన యోహానుకు చెప్పాడు. ప్రతి ఉత్తరానికి ఆఖరులో సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడుగాక అని పదే పదే యేసు ప్రభు చెప్పారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనము, 11వ వచనము, 17వ వచనము, 19వ వచనము, అలాగే 3వ అధ్యాయం 6వ వచనము, 13వ వచనము, 22వ వచనము. కాబట్టి పరిశుద్ధాత్ముని స్వరానికి, దేవుని మాటలు వినడానికి నీ చెవులు బాగుగా తెరువు. నీ 2 చెవులపై చేతులుంచుకొని ఇలా ప్రార్థించు. ప్రభు అయిన యేసు, అనవసరమైన వ్యర్థమైన మాటలు, విమర్శలు వింటూ నిన్ను బాధ పెట్టాను. నీ ప్రశస్త రక్తంతో నా చెవులను కడిగి పరిశుద్ధపరచు. శ్రద్ధతో నీ మాటలు వినడానికి, పరిశుద్ధాత్ముని స్వరం వినడానికి నాకు నూతన చెవులు అనుగ్రహించు. యేసయ్యా, నీకు వందనాలు. ప్రభు అయిన యేసుని ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.